హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ 70s లో కూడా సీనియర్స్ రజనీకాంత్ కమల్ హాసన్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నారు. మరోవైపు జూనియర్స్ సూర్య శివకార్తికేయన్ లాంటి హీరోస్ కూడా లైన్ అప్ పెంచుకుంటున్నారు. దళపతి విజయ్ సంగతి చెప్పనక్కలేదు. మరి అజిత్ సిచ్యువేషన్ ఏంటి? తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి? ఏ దర్శకుడితో వర్క్ చేయబోతున్నాడు? 70+ లో కూడా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా కష్టపడుతున్నారు స్టార్ హీరోస్ రజనీకాంత్ కమల్ హాసన్లు. కూలీ సెట్స్ పై ఉండగానే జైలర్ 2 అనౌన్స్ చేశాడు. అటు కమల్ కూడా థగ్ లైఫ్ తర్వాత ఇండియన్ 3 చేయబోతున్నాడు. మరోవైపు నిర్మాతగా బిజీగా మారాడు. సూర్య శివకార్తికేయన్ లైనప్ కూడా పెద్దదే. ఇక విజయ్ సంగతి చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సినిమాలకు టాటా చెప్పబోతున్నాడు. లేకుంటే డైరెక్టర్లు క్యూ కడతారు. మరి అజిత్ సంగతి ఏంటి? ఇటీవల విదాముయర్చితో పలకరించిన అజిత్ AK-63 తర్వాత సినిమా ఎవరితో అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఏడాది గ్యాప్ తర్వాత రీసెంట్లీ ప్రేక్షకులను పలకరించాడు అజిత్ కుమార్. ఫిబ్రవరి 6న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం విదాముయర్చి రిలీజ్ అయింది. కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా మింగుడు పడని ఈ సినిమాను సుమారు 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 100 కోట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. డ్రై సీజన్ లో సినిమా రిలీజ్ చేయడమే ఇందుకు కారణమంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా ప్రెజెంట్ అజిత్ చేతిలో గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే ఉంది. ఇది ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటి వరకు అజిత్ 63 మూవీస్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు 64th సినిమా అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇదిగో అజిత్ 64కు డీల్ చేసేది ఈ దర్శకుడు ఆ డైరెక్టర్ అంటూ రోజుకొక పేర్లు తెరపైకొస్తున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ వార్తలు వినిపించాయి. అజిత్ కు గతంలో బిల్లాతో హిట్ ఇచ్చిన విష్ణువర్ధన్ పేరు ప్రస్తావనకొచ్చింది. ఈ ఇద్దరే కాదు మరో 2 దర్శకుల పేర్లు వినబడుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ కు మరో అవకాశం ఇవ్వబోతున్నాడని కోలీవుడ్ సమాచారం. అంతలో మరో పేరు తెరపైకొచ్చింది. మహారాజాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిధిలన్ సామినాథన్ అజిత్ 64ను డీల్ చేయబోతున్నాడు అన్నది టాక్. నిధిలన్ చెప్పిన కథ అజిత్ కు బాగా నచ్చిందని, ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అన్నది బస్. మరి అజిత్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు? ఎప్పుడు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తాడు? అజిత్ కే ఎరుక. రామ్ చరణ్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నాడా? డార్లింగ్ చేసిన మిస్టేకే చెర్రీ చేయబోతున్నాడా? ఆ దర్శకుడితో అలాంటి సినిమా చేయబోతున్నాడా? మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన వెనుక రీజన్ ఏంటి చూద్దామా? RRR గేమ్ చేంజర్ చిత్రాలతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ ప్రెజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అయ్యాడు. అయితే బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం నార్త్ దర్శకుడితో వర్క్ చేయబోతున్నారట చెర్రీ. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్ తో కొలాబరేట్ అవుతున్నాడని టాక్. చరణ్ తో 6 నెలల నుండి చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్తోంది. పౌరాణిక ఇతిహాస కథల గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినట్లు సమాచారం. స్టోరీ ఫైనల్ అయితే RC16, 17 కంప్లీట్ కాగానే ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఇప్పుడు ఈ వార్తే చెర్రీ ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే గతంలో ప్రభాస్ విషయంలో జరుగుతున్నదే చరణ్ విషయంలోనూ రిపీట్ అవుతుందేమోనని టెన్షన్. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ ఫేమ్ ఎవరెస్ట్ ఎక్కి కూర్చుంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ మూవీ ఆదిపురుషు చేసి చేతులు కాల్చుకున్నాడు. డార్లింగ్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. సలార్ వచ్చి డార్లింగ్ ఇమేజ్ పెంచింది కానీ లేకుంటే డ్యామేజ్ అయ్యేదే. ఇంత తెలిసిన తర్వాత కూడా చరణ్ మైథలాజికల్ స్టోరీ ఒప్పుకుంటాడా? డార్లింగ్ చేసిన మిస్టేకే చెర్రీ చేస్తాడా? వెయిట్ అండ్ సీ. హాలీవుడ్ నుండి మార్వెల్ సినిమాలు వస్తున్నాయి అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. నాట్ ఓన్లీ హాలీవుడ్, ఇండియాలో కూడా మస్తు ఫ్యాన్స్, మంచి మార్కెట్ ఉంది. మార్వెల్ నుండి వచ్చే సినిమాల కోసం చాలా ఎగ్జైట్మెంట్ తో చూస్తూ ఉంటారు. ఇలాంటి క్యూరియాసిటీనే క్యాష్ చేసుకునేందుకు ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకు వచ్చేసింది మరో మూవీ. MCU నుండి వచ్చిన నయా పిక్చర్ వివరాలేంటో చూసేద్దామా? మార్వెల్ స్టూడియో నుండి సినిమాలు వస్తున్నాయి అంటే హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా సినిమాలని చూస్తూ ఉండటంతో ఇక్కడ కూడా మంచి మార్కెటే ఏర్పడింది. అందుకే మార్వెల్ స్టూడియో నుండి వచ్చిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ నుండి కొత్త చాప్టర్ వచ్చేసింది. అదే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ శుక్రవారమే ఆడియన్స్ ను పలకరించింది. 2019లో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ లో స్టీవ్ రోజర్స్ శామ్ విల్సన్ కి షీల్డ్ ఇస్తాడు. ఇక్కడ నుండి కొత్త కెప్టెన్ అమెరికా వచ్చాడు. ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే హాలీవుడ్ లో ప్రీమియర్స్ వేశారు మేకర్స్. కెప్టెన్ అమెరికాగా యాంటోనీ మాక్ మెస్మరైజ్ చేశాడు. జూలియస్ ఓనా దర్శకత్వం వహిస్తున్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో దిగ్గజ నటుడు హ్యారిసన్ ఫోర్డ్ కీ రోల్ లో కనిపించాడు.
అలాగే పాల్కన్, రెడ్ హాల్క్ రోల్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. అయితే రీసెంట్ గా మాలీవుడ్ లో ప్రీమియర్ వేగా ఈ సినిమా గురించి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినీ విమర్శకులు పెదవి విరిచారు. హాలీవుడ్ సంగతి సరే, మార్వెల్ సినిమాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్న ఇండియాలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇదే ఫిబ్రవరి 14న ఛావా లాంటి సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఇలాంటి పోటీని తట్టుకొని కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఎంతవరకు ఇండియన్ మార్కెట్ ని కొల్లగొడుతుందో చూడాలి. బాలీవుడ్ లో ఓ సినిమా విపరీతమైన పాపులారిటీని తెచ్చుకుంటోంది. అది కూడా మాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్న కథనే. మాలీవుడ్ స్టామినా నార్త్ బెల్ట్ కి చేరడంతో అక్కడి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు. కేరళ, ముంబైలను ఒక్కటి చేస్తోన్న ఆ సినిమా స్టోరీలేంటో చూసేద్దామా? కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లను ఓటీటీలో దించి ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. గ్రిప్పింగ్ కాన్సెప్ట్లతో, స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించింది. ఆ టైంలో వచ్చిన ఓ సినిమానే ద గ్రేట్ ఇండియన్ కిచెన్. అప్పట్లో ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత తమిళంలో, ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్ మిస్సెస్ రీసెంట్లీ G5 ఓటీటీలో రిలీజ్ అయింది. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా మహిళా ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మంచి రివ్యూస్ రాబట్టుకోవడమే కాదు, రికార్డులు బద్దలు కొడుతోంది. గూగుల్లో ఎక్కువ మంది సర్చ్ చేసిన ఓటీటీ మూవీగా నిలిచింది. అలాగే G5 మునిపెన్నడు చూడని వ్యూస్ దక్కించుకుంది. ఓపెనింగ్ వీకెండ్లో 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఆరతి కాదవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దంగల్ ఫేమ్ సానియా మల్హోత్రా, నిశాంత్ దహియా కీ రోల్స్ చేశారు. ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక త్రయం శంకర్ ఎహ్సాన్ లాయ్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. దిల్ చాతా హై, కల్ హో నా హో, రాక్ ఆన్, మై నేమ్ ఇస్ ఖాన్, జిందగీ నా మిలేగి దోబారాతో నార్త్ బెల్ట్ లో హవా కొనసాగించిన ఈ స్వరకర్తలు ఇప్పుడు మాలీవుడ్ లో తమ హవా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నారు. బరోస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అద్వైత్ నారాయణ్ పూర్తి స్థాయిలో డైరెక్టర్ గా మారబోతున్న సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. ఇటు మలయాళం, అటు నార్త్ బెల్ట్ తో కనెక్షన్ ఉన్న రీసెంట్ సినిమా కహానీలు. కామెడీ తెప్పించాలన్నా, సీరియస్ క్యారెక్టర్స్ చేయాలన్నా ఆ హీరోకి పెట్టింది పేరు. ఇప్పుడు భయపెడతా అంటున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే 2 సినిమాలు దించేసిన ఈ యంగ్ హీరో మరో చిత్రాన్ని విడుదలకి ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఏంటా హారర్ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి రాబోతుందో చూద్దామా? సీరియసే కాదు, కామెడీ పాత్రలను చేయగలనని ప్రూవ్ చేసుకుంటున్న మాలీవుడ్ నటుడు అర్జున్ అశోకన్. ప్రముఖ కమేడియన్ హరిశ్రీ అశోకన్ తనయుడే ఈ అర్జున్. తండ్రి సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా ఎదిగాడు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూనే వర్స్టైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకునేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా ఎదిగాడు. ట్రాన్స్, రొమాన్షామ్ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కొచ్చి, ఆనంద్ శ్రీబాలలో సీరియస్ క్యారెక్టర్స్ చేసిన అర్జున్ కాస్త గ్యాప్ ఇచ్చి ఎన్ స్వతం పుణ్యాలంలో కామెడీ పండించాడు. ఈ జనవరిలో సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ మూట కట్టుకుంది. ఇక అతడు నటించిన రొమాన్స్ కూడా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇలా 2 నెలల్లో 2 సినిమాలను దించేసిన అర్జున్ మరో హారర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. దానికి సంబంధించిన అప్డేట్ రీసెంట్లీ వచ్చేసింది. అర్జున్ సుమతి వలపు అనే హారర్ మూవీ చేస్తున్నాడు. మే 8న థియేటర్లలోకి రాబోతోంది. మాలికాపురం ఫేమ్ విష్ణు శశిశంకర్ దర్శకుడు. మాలికాపురం హిట్ తర్వాత రచయిత అభిలాష్ పిళ్ళై, దర్శకుడు విష్ణు శశిశంకర్ సెకండ్ టైం కొలాబరేట్ అవుతున్నారు. బాలు వర్గీస్, జో ఫేమ్ మాళవిక మనోజ్, గోకుల్ సురేష్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇవే కాకుండా అర్జున్ చేతిలో మరో 2 చిత్రాలు లైన్లో ఉన్నాయి. సీరియస్ కామెడీతో మెప్పించిన అర్జున్ హారర్ సినిమాతో మెస్మరైజ్ చేయగలడో లేడో వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.